ఎవరైతే ఉన్నారో ఇద్దరు టీచర్లు వేధిస్తున్నారని చెప్పి ఈరోజు స్టూడెంట్స్ ఆరోపణలు చేస్తూ చనిపోయిన నేపథ్యంలో వీళ్ళంతా కూడా ఆందోళన చేస్తున్నారు. వాళ్ళ క్లాస్మేట్స్ విద్యార్థులందరూ ఇక్కడే ఉన్నారు. అసలు ఏం జరిగింది ఏంటో సో వాళ్ళ క్లాస్మేట్స్ వాళ్ళని అడుగుదాం, అసలు ఏం జరిగింది ఏంటి, సో అబ్బాయి సూసైడ్ చేసుకోవడానికి కారణం ఏంటి, టీచర్సే ప్రధానంగా వేధించారండి. ఇలా మేడమ్స్ సెక్షువల్ హెరాస్మెంట్గా టార్చర్ చేయడం, ఏవైనా ప్రాక్టికల్స్ ఇచ్చినప్పుడు అందరినీ పర్టికులర్గా టార్గెట్ చేయడం. 3 సార్లు రాశాడు తను, 3 సార్లు క్రాస్ చేసి పడేసింది మేడం. తనకి ఎలా ఉంటుంది ప్రతిసారి రాయడం, తను క్రాస్ చేసడం. ఈ మేడం ఏమో సెక్షువల్గా ఫేవర్ చేస్తావా అని అడగడం. ఇప్పటి వరకు వాళ్ళు రాలేదంటే ఏంటి సార్ కారణం? ఈ విషయం మీకు ఫ్రెండ్స్గా మీ నోట్స్లో ఆల్రెడీ పెట్టారు, కానీ ఇప్పుడు ప్రిన్సిపల్ కంప్లైంట్ చేయడం లేదు. ఇప్పుడే అంతా బయటకు వచ్చింది, ఇప్పుడిప్పుడే తెలిసింది మాకు కూడా. తన ఫోన్లో ఉన్న చాట్ అదంతా చూడడం వల్ల మాకు ఇప్పుడే తెలిసింది. అందుకే మాకు జస్టిస్ కావాలని ఇక్కడ వరకు వచ్చాం సార్. సో అంటే ఇంతకుముందు అబ్బాయి బాగా చదువుతాడు సార్. మా అందరికన్నా తను చాలా బాగా చదువుతాడు. 20 మార్క్స్ అయితే 19 తెచ్చుకుంటాడు. అంత మంచి స్టూడెంట్ తను. ఏం జరిగిందమ్మా ప్రధానంగా ఇప్పుడు? అసలు ఈరోజు అబ్బాయి మధ్యాహ్నం వరకు కూడా పేరెంట్స్ని తీసుకురమ్మని చెప్పారు, సూసైడ్ చేసుకుని వెళ్ళి చెప్తున్నారు, కానీ ఖచ్చితంగా చాట్లో వేధించారన్నారు. ఏం జరిగింది? నువ్వు ఆల్రెడీ క్లోజ్ ఫ్రెండ్ కదా. ఏంటంటే ఫస్ట్ స్టార్టింగ్లోనే క్లాస్ టీచర్ అయిన కొత్తలో ఇలాగ క్లాస్లోనే బాగా చదివే అబ్బాయి, ప్లస్ డీసెంట్గా కనిపిస్తాడు, ప్లస్ అందరూ మేడమ్స్ చెప్పేవారు కాముకుంటాడు చదువుతాడు అని చెప్పడం. ఏంటంటే అలాగా నువ్వు గుడ్ స్టూడెంట్ అని చెప్పి అప్రోచ్ అయ్యారనమాట. అప్రోచ్ అయిన తర్వాత ఇలాగా నువ్వు నా కొడుకు లాంటి అంటే ఆ అబ్బాయి కూడా సెంటిమెంట్ తీసుకొని మీరు తల్లి లాంటి వారే మేడం అని చెప్పి మీరు చూసుండొచ్చు ఆ వీడియో ఏదైతే చెయ్యి వీడియో ఉందో ఆ వీడియోలో కూడా బేగం అమ్మ అని ఉంటుంది. అలాగనే కాదు మేడం ఒక్కళ్ళనే అన్నారని కాదు, ఆ అబ్బాయి కూడా ఎలాగంటే ఒక రకమైన రెస్పెక్ట్ ఉండేది లేడీస్ అంటే. ఎవరైనా లేడీస్తో మాట్లాడాలన్నా సరే అక్క చెల్లి అని పిలుచుకుంటూ ఉండేవాడు. అయితే ఏటైందంటే కొన్ని రోజులకి మేడంకి ఏటైందో తెలియదు కానీ అలాంటి థాట్స్ అంటే ఎలాంటివంటే కలవాలని ఉంది, చూడాలని ఉంది, ఇలాంటి మాట్లాడటం తేడా కొట్టింది. తేడా కొడితే మాట్లాడటం ఆపేద్దామంటే కాలేజ్లో ఫ్యాకల్టీ కాలేజ్కి వెళ్తే మళ్ళీ ముఖం చూడాలి, ప్లస్ ఏదైతే ఈ రికార్డ్స్ అవి ఉన్నాయో అవన్నీ వాళ్ళ చేతుల్లోనే ఉంటుంది. ఇప్పుడు ఆ మేడం వేధించిన మేడం మాకు హెచ్ఓడి అంటే ప్రాక్టికల్స్ మీద సిగ్నేచర్ పెట్టాల్సిన ఆవిడ. మాకు ఏ సర్టిఫికేట్స్ బాండ్ సర్టిఫికేట్స్ ఉంటాయి, మీ కాలేజ్ నుంచి మేము సర్టిఫికేట్స్ అప్పచెప్పాము, అవి కాలేజ్ నుంచి బయటకు వెళ్ళాలన్నా ఉన్న మార్క్స్ వరకు మిగతా అబ్బాయి బాగానే వచ్చేవి. మిగతా అబ్బాయికి బాగానే వచ్చేవి. క్లాస్ టాపర్ అబ్బాయి, క్లాస్ టాపర్ అని కాదు, క్లాస్లోని టాపర్స్ లిస్ట్లో ఉంటాడు, బెస్ట్గా చదువుతాడు, బెస్ట్ ఇస్తాడు, పోటాపోటీగా చదువుకునేవాడు. ఎవరైతే బాగా చదివారో వాళ్ళతో పాటు పోటాపోటీగా చదువుకునేవాడు. అది కాస్త ఇలా మేడం ప్రెషర్ చేయడం. అప్పటికి మీకు రికార్డింగ్ మా ఫ్రెండ్ ఇచ్చుంటాడు, ఆ రికార్డింగ్లో ఇలా టార్గెట్ చేస్తున్నాడు. నా అబ్బాయి చెప్పిందే వాయిస్ మీకు ఉంటుంది, అదొకటి తీసుకోండి, ప్లస్ నేను ముట్టుకోవాలని ఉంది, ఇలాగా చేయాలని ఉంది అని చెప్పి అది సింబాలిక్గా చూపించడానికి అని చెప్పి తేజ అనే బోర్డు అదే గోడ మీద రాసి అది ఇలా ముట్టుకోవడం, ఆ వీడియో నేను ఇలా ముట్టుకున్నాను పంపించడం, ఇలా ఎక్సెట్రా ఎక్సెట్రా జరిగాయి. అది కాస్త ఇంట్లో వాళ్ళకి చెప్పుకోలేక మా ఫ్రెండ్స్తో మాకు చెప్పుకున్నా సరే మేమైనా ఏం సలహా ఇస్తాం. పెన్నాల నుంచి నుంచి ఒక 2 సెమ్స్ నుంచి అవుతుంది. 2 సెమ్స్ నుంచి అవుతుంటే స్టార్టింగ్లో చెప్పలేదు. ఎందుకు చెప్పలేదు అనేసి అంటే మాతో తిరిగినా సరే మీరు ఆ అబ్బాయితోనే తిరుగుతున్నావు, అంత ఇష్టమా, నాకన్నా ఎక్కువ ఇష్టమా, అబ్బాయితోనే మాట్లాడినట్లుగా నాతో మాట్లాడట్లేదు ఏంటి, ఇలా క్రిటిసైజ్ చేయడం. నాతో కూడా మాట్లాడడం మనిషి ఇష్యూ కూడా చెప్పలేదు నాకు. ఇంకా అబ్బాయితో తిరిగి ఆ అబ్బాయితో చెప్తే ఆ అబ్బాయి కూడా అలాగే అన్నాడని చెప్పి ఇంకెటు దారిలోకి నాకే వచ్చి చెప్తే నేను సలహా ఇచ్చాను. ఇంట్లో వాళ్ళకి చెప్పరా, ఇంట్లో వాళ్ళకి చెప్తే అవుతుంది అనేసి అంటే ఏమని చెప్పినా సరే నా మీదకి రివర్స్ వస్తుంది. మేడం ఏంటంటారు నేనేం చేయలేదని కప్పించుకుంటారు, నా దగ్గర చార్ట్స్ ఉన్నాయి అన్నీ చూపిస్తాను, అవి చదవడం వచ్చి అర్థం చేసుకునే వాళ్ళు కాదని చెప్పి ఇంట్లో చెప్పుకోలేకపోయాడు. కానీ వాళ్ళ తమ్ముడితో చెప్పుకునేవాడు ఇలా జరుగుతుంది, ఏం జరుగుతుంది అనేది వాళ్ళ తమ్ముడితో చెప్పుకునే వాళ్ళ తమ్ముడు కూడా చెప్తున్నాడు ఇప్పుడు ఏం జరిగింది అనేది. సో ఇలాగ అవ్వడం మాకు దృష్టికి వచ్చింది. అది కాస్త ఇంకా సాల్వ్ అవుతుంది అని టైంకి ఇలా ప్రాక్టికల్స్ క్రాస్ చేయడం ఫెయిల్ అయిపోతున్నాం భయం మీద సూసైడ్ చేసుకున్నాం. ఇక్కడ విద్యార్థులు కానీ వెళ్ళి కానీ చెప్పింది సాయితేజ సో క్లాస్లో బాగా చదివేవాడు, మంచి విద్యార్థి. కేవలం అక్కడ ఉన్నటువంటి ఎవరైతే అధ్యాపకురాలు ఉన్నారో వాళ్ళు కావాలని టార్గెట్ చేసి ఇబ్బంది పెట్టారు. అవి చార్ట్స్లో కూడా స్పష్టంగా కనిపిస్తుంది. లైంగిక వేధించిన ఇబ్బంది పెట్టడం కూడా అందులో స్పష్టంగా ఉంది. మాతో చెప్పుకోలేక సో ఆ మార్క్స్లో వాళ్ళు ఏదైతే ఇంటర్నల్ మార్క్స్ ఉన్నాయో వాటిల్లో ఇబ్బంది పెట్టడం వల్లనే ఈరోజు సాయితేజ ఆత్మహత్య చేసుకున్నాడు. కాబట్టి ఖచ్చితంగా వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలని విద్యార్థులు కానీ వీళ్ళందరూ కూడా కోరుతున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. వీడియో జర్నలిస్ట్ విజయ్తో నాయుడు, విశాఖపట్నం సమతా కాలేజీ నుండి.